డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినాం. తిరుపతి తిరుమల లడ్డూలో కల్తీ లేదు అని సిబిఐ ఏజెన్సీ ఎప్పుడైతే క్లియర్ చిట్ ఇచ్చినారో అప్పటి నుంచి కూడా టీడీపీ వర్గంలో అదేవిధంగా ఎన్డీఏ అలయన్స్లో భాగంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఫ్రస్ట్రేషన్ పుట్టింది. ఈ ఫ్రస్ట్రేషన్ను అంటే క్లియర్గా వెళ్ళిపోతుంది కదా, ఇక్కడ కల్తీ అనేది ఏమీ లేదు అనేది వెళ్ళిపోతుంది అని ఈ విషయాన్ని పసిగట్టి మళ్ళా సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీము వాళ్ళ బ్యాచ్ ఎమ్మెల్యేస్ మంత్రులందరూ కూడా ఏం చేశారంటే దీన్ని ఎట్లయినా మళ్లించాలి అని చెప్పి నిన్న గుంటూరులో రాంబాబు గారు ఈ ఫ్లెక్సీని ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు, ఒక ఫ్లెక్సీని వేస్తే దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారని చెప్పి ఆయన ప్రశ్నిస్తే అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే, ఒక మహిళా ఎమ్మెల్యే, మళ్ళీ ఆమె భర్త, అదేవిధంగా జిల్లా లైబ్రరీ చైర్పర్సన్ కూడా వాళ్ళందరూ కూడా వెళ్ళి రాంబాబు గారి పైన అసభ్యంగా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న టీడీపీ క్యాడర్ వాళ్ళందరూ కూడా అసభ్యంగా మాట్లాడినారు. దాని కౌంటర్ పెట్టు రాంబాబు గారు ఒక నోరు జారీ మాట్లాడిన మాట వాస్తవమే అని ఆయన మరీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు. ఆయన ఏమన్నారంటే నోరు జారీ తిట్టిండేది ఎదుటి మనిషిని, అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ కూడా విమర్శ చేయలేదు అని నీట్గా క్లియర్గా చెప్పినారు కూడా. అలాంటి మాట నేను చెప్పకూడదు కూడా అని ఆయన ఒప్పుకున్నారు. అయితే ఈ యొక్క భాగంలో ఏమైందంటే నిన్న పొద్దున్న నుంచి కూడా టీడీపీ క్యాడర్ వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు. అదేవిధంగా రాంబాబు గారు కూడా ఆయన ఇచ్చిన తర్వాత ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఇంటి పైన కిటికీ వాకాన్లన్నీ కొట్టి ఆయన ఇంటి పైన ఒక మాజీ మంత్రి అయిన అటువంటి మాజీ మంత్రి ఇంటి పైన కూడా వాళ్ళు దాడి చేశారంటే నిజంగా ఇండియా ఈజ్ ది బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. అటువంటి బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అయిన ఇండియాలో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లా జరుగుతూ ఉంది అంటే ఏ ఒక్క సందేశాన్ని మీరు తీసుకుపోవాలా, ఏ ఒక్క మెసేజ్ మీరు ప్రజలకు ఇస్తున్నారు. పోలీస్ కూడా అక్కడే ఉంటూ ఆ చౌత్యం చూసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా అక్కడ ఉన్నారు. అదేవిధంగా ఆ చైర్పర్సన్ కూడా, ఒక మహిళా చైర్పర్సన్ కూడా ఆమె ప్రెస్ మీట్ పెట్టి అవును మనం ఎంకరేజ్ చేసినాం దీన్ని అనే మాట కూడా ఆమె మాట్లాడుతూ ఉంది. అంటే ఎటువైపు వెళ్తూ ఉంది ఒక అంబేద్కర్ రాజ్యాంగం అనేది కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిజంగా ఇది కరెక్ట్ కాదు. మీరు ఇట్లా భయభ్రాంతకు గురి చేసి ఏదో రాజకీయం చేస్తారని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇది ఫెయిల్యూర్ రాజకీయం. నిజంగా ఇది ఫెయిల్యూర్ రాజకీయం. ఇప్పటికీ కూడా మీకు చెప్తున్నాము, దయచేసి మీరు తీరు మార్చుకోండి. మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. టీడీపీ క్యాడర్స్ కానీ ఎన్డీఏ అలయన్స్లో ఉండే వాళ్ళకందరూ కూడా ఎవరైనా గొంతెత్తి ప్రశ్నిస్తే మీరు సోషల్ మీడియా అయితే ఏమి ఇంకొకరు అయితే ఏమి కేసు పెడుతున్నారు, వాళ్ళు జైలుకి వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు. ఎవరైనా ఒక్కరైనా పార్టీ మారారా? జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రేమ అలాగే ఉంటుంది. ఆయన జననాయకుడు కాబట్టి ఎప్పుడు కూడా మన ఎంకరేజ్మెంట్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని ప్రజలు, క్యాడరు, లీడర్స్ అలాగే ఆయనతోనే కొనసాగుతున్నారు. మళ్ళీ మీరు చేస్తున్న ఈ వికృతి చేయడానికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పెషల్లీ జనసేనలో నేను చూస్తున్నాను, ఇంతవరకు కూడా కల్తీ లేదని చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడలేదు. స్వంత ఆయన పార్టీలో ఉన్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఒక మహిళా పైన అత్యాచారం అనేది చేసి ఆమెకు మానసికంగా లైంగికంగా వేధింపులు చేస్తున్నాడు ఫలానా ఎమ్మెల్యేని ఆమె ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా ఎక్కడ నో కేస్ నో అరెస్ట్. మళ్ళీ అదే జనసేనకు చెందిన రాయల్ కిరణ్ గారి పైన ఎటువంటి ఒక పోలీస్ చర్య లేదు. అదేవిధంగా రవి గారి పైన లేదు, నజీర్ గారి పైన లేదు. మళ్ళీ ఇటువంటి సంఘటన జరిగి ఆయన ప్రెస్ మీట్ చెప్పి పొరపాటు అయింది అని చెప్పిన తర్వాత కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటే నిజంగా ఇది హత్యాయత్నంలో ఒక భాగంగానే జరిగింది. ఇదన్నీ ప్రీ ప్లాన్డ్. ఒకవేళ మీరు కార్ ధ్వంసం చేశారు, కిటికీ వాకాన్లు కూడా మీరు ఇంటిపైన మీరు దాడి చేశారు, ఒకవేళ ఆయన దొరికింటే ఖచ్చితంగా హత్య ప్రయత్నం కదా. డెఫినెట్లీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి మేము తీసుకొని వెళ్తాం. అక్కడ కూడా ఏ ఒక జంగల్ రాజ్ ఇక్కడ జరుగుతూ ఉంది, ఇటువంటి అటవీ పాలన జరుగుతూ ఉంది అని సెంట్రల్లో కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా తెలియజేసి ఇలాగే కొనసాగితే ఇమ్మీడియట్గా ప్రెసిడెంట్ రూల్ అనేది అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు.